బోనాల జాతర సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కేవలము ఇది జాతరనే కాదు, తెలంగాణ సంస్కృతికి ఒక జీవం లాంటిది. తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీక లాంటిది. ఇది భక్తి చౌర్యత్వానికి సంబంధించి పండుగ బోనాల పండుగ. మరి ఆషాఢ మాసంలో మన సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరుపుకుంటూ ఉండడం ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో నెలకొన్నది. అనేక రకాల కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా రంగం గడ్డం భవిష్యత్తుకు సంబంధించి సంకేతాల్సినటువంటి సూచనటువంటి రంగం యొక్క ఘట్టం విషయంలో ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి మంచి వాతావరణంలో ఈరోజు ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుసు మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలంటే జాతర అంటే గతంలో కలరా మసూచి వ్యాధులతో భాగ్యనగర ప్రజలు ఇబ్బంది పడుతుంటే జనం పిట్టల్లా రాలిపోతుంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి సైనిక విధులు నిర్వర్తించినటువంటి మన సైనికులు ఆ మహంకాళి అమ్మవారిని వేడుకోవడం, ప్రజలను కాపాడాలని వేడుకోవడం, కాపాడితే వెంటనే పూర్ణములు సమర్పిస్తామని చెప్పి వేడుకోవడం సందర్భంగా అమ్మవారు కరుణించి ప్రజలను కాపాడిన సందర్భంగా ఇలా సైనికులు వచ్చి ఇలా విగ్రహం ప్రదర్శించి వాళ్ళ బోనాన్ని సమర్పించడం అప్పటి నుంచి ఇప్పటి కూడా ఇలా బోనాల జాతర నడుస్తూ ఉన్నది. లక్షలాది మంది భక్తులు ఇలా బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అది కేవలము గుడ్డలో వండిన అన్నం మాత్రమే కాదు, ఆ తల్లి పట్ల మనకున్నటువంటి భక్తి అపార గౌరవం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నామంటలేము. 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి సమాజం. మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో ఒకటి ఆలోచించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించమన్నారు. పండుగ ప్రకటించడం ముఖ్యం కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో వాళ్ళ ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చబెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. మన నిధులు మన శాతం మనకు రావాల్సిన అవసరం ఉంది. మనకున్న 80% జనాభా నుండి హిందువులకు ఆ స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ఆ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇలా మహిళలు చిన్న పెద్ద తేడాలు కూడా ఎండలో కాళ్ళు కాస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు కనీసం పైన షెడ్ లేదు. లక్షలాది భక్తులు వచ్చారు, నాయకులు వచ్చినారు, దండం పెట్టుకున్నారు, పోయారు. ఇది కాదు ముఖ్యం. భక్తులకు ఏం ఏర్పాటు చేస్తాం, ఎంత బడ్జెట్ కేటాయించడం, ఇలా 20 కోట్లు సరిపోతాయా? కనీసం మనం ఆదుకుందామన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలిచినారు వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజానికి అప్పచెప్తూ మరొకసారి అందరూ శుభాకాంక్షలు. ఈ పండుగ ఏర్పాట్లలో పూర్తి
కాలు కాలుతున్నాయి, అందరికి వాటర్లు కాలు కాలుతున్నాయి. మాకు కేటాయించిన బడ్జెట్ ఎంత 20 కోట్లు. హైదరాబాద్ లో టెంపుల్స్ ఉన్నాయి, 4000 టెంపుల్ ఉన్నాయి. బడ్జెట్ ఏం సరిపోతుంది? ఎందుకు ఇస్తలేరు బడ్జెట్? రంజాన్ కు 33 కోట్లు ఇచ్చారు, మాకు 20 కోట్లు ఇచ్చారు. దేనికోసం పిచ్చమెత్తుకుంటున్నాం మేమన్నా? హిందువులు పిచ్చమెత్తుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. దాని సమాధానం చెప్పాలి.